షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. మన బిడ్డల ఎడల చాలా ఆశలు పెట్టుకుంటుంటాము, వారికి మంచి స్థితి కావాలని కోరుకుంటాము. అయితే ఒక తల్లి ఒక కుమారుణ్ణి వెంట పెట్టుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళుచున్నది. అయితే ఆమె సమయానికి బయలుదేరలేదు. మరి క్యాబ్లో వెళ్ళుచున్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్తో చెబుతున్నది, అయ్యా కొంచెం స్పీడ్గా వెళ్ళవనివని. అతను మాత్రం చాలా జాగ్రత్తగా ఓపికగానే వెళుతున్నాడు. మరి రెండవసారి అలానే చెప్పింది, అమ్మా వెళుతూనే ఉన్నాను కదా అన్నాడు. మూడవసారి అతన్ని గద్దిస్తూ చెప్పింది, అంటే అమ్మా నేను జాగ్రత్తగా నడుపుతున్నది నా గురించి కాదు, మీ గురించి కాదమ్మా, మీ పక్క కూర్చున్న బాబు గురించి. ఆ బాబు రేపు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై ఏమో ఈ దేశానికే నాయకుడు అవుతాడేమో, ఈ దేశానికే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అవుతాడేమో, ఒక ఉన్నత అధికారి అవుతాడేమోనని అతని విషయాన్ని బట్టి నేను ఆలోచిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా ఆమెకు లాగి చెంప మీద కొట్టినట్టుగా ఉంది. తన బిడ్డల ఎడల తనకు ఉన్న మరి స్థితిగతులు ఆ ట్యాక్సీ డ్రైవర్కు ఉన్న వివేచన తనకు లేకపోయిందే. కాబట్టి మన ఆశ భంగము కాకూడదంటే మన బిడ్డలను మనం ఉరుకులు పరుగులు పెట్టకూడదు. బిడ్డలారా, పరిశుద్ధులారా, వారి మీద అనవసరమైన ప్రెజర్స్ పెట్టకూడదు. క్లాసులో నువ్వే టాప్ ర్యాంక్ ఉండాలి, ఫస్ట్ నువ్వే ఉండాలి, నీకన్నా ఎవరు గొప్పగా ఉండకూడదు. ఉద్యోగం పొందుకున్న క్యాంపస్లో నీకే శ్రేష్టమైన జాబ్ రావాలి, నువ్వు శ్రేష్టమైన ఏదైనా నువ్వే ఉన్నతంగా ఉండాలని మనం వారిని ప్రెజర్స్ పెట్టకూడదు. ఎందుకనగా నీ ఆశ భంగముని కాకూడదంటే నీ బిడ్డలకు వారికి బాల్యము నుంచే యవనంలోనే వారికి శ్రేష్టమైన జ్ఞానము నేర్పించండి. ఆ శ్రేష్టమైన జ్ఞానము అది అతన్ని కాపాడుతుంది, నీ కుమార్తెని కాపాడుతుంది. ఆ శ్రేష్టమైన జ్ఞానము అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి బిడ్డలారా, నేను తల్లుల గురించి మాత్రమే చెప్పలేదు, తండ్రుల గురించి కూడా చెప్తున్నాను. బిడ్డల అనవసరమైన ప్రెజర్స్కు పెట్టకూడదు బిడ్డలారా. ఎందుకనగా నీ ఆశ భంగము కాకూడదంటే, నీ ఆశ నెరవేర్చబడాలంటే, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచు నజరుడైన యెహోవా మెస్సయ్య నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల కృప చూపాలంటే నువ్వు ఓర్పును, సహనమును, దీర్ఘశాంతము కలిగి నీ బిడ్డలను చక్కగా పెంచాలి బిడ్డలారా. అప్పుడు నీ బిడ్డలు ప్రయోజకులై మరి వారు ఉన్నతమైన స్థానంలో ఎక్కినప్పుడు నిజంగా మరి ఆమెకు ఆ యొక్క యవనస్తురాలకు అర్థమై ఉంటుంది, తన కుమారుడికి ఉన్నతమైన స్థానం కలిగినప్పుడు దినదినం ఆ ట్యాక్సీ డ్రైవర్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసి ఉంటుంది. కాబట్టి అట్టి కృప పరమతని మనందరికీ అనుగ్రహించదు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవునాయన అయితే మన ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం నాయన. నీ జ్ఞానం మా బిడ్డలకు నేర్పినప్పుడు మా ఆశ భంగము కానేరనివ్వరు, మా ఆశలు తీర్చి మా బిడ్డలు వర్ధిల్ల చేసి ఆశీర్వదించువారని మీరు మాతో మాట్లాడిన మాట బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.